కరీంనగర్ లో ఋషి సినిమా ఆడిషన్స్ సందడిగా జరిగాయి. ఏడీఆర్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ చిత్రానికి కరీంనగర్ ఫిలిం భవన్ లో ఆడిషన్స్ నిర్వహించారు. ఈ ఆడిషన్స్ కు కరీంనగర్ తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పలువురు స్థానిక కళాకారులు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు. స్థానిక ప్రతిభకు సినీ రంగంలో అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆడిషన్స్ నిర్వహించినట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సినిమాతో అనిల్ రుద్రారపు నూతన హీరోగా తెలుగు తెరకు పరిచయం కానున్నారు. అనిల్ చొప్పరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఏడీఆర్ దామోదర్ దర్శకత్వ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు చెందిన పలువురు కళాకారులు కూడా సినిమాలో నటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. సెప్టెంబర్ 20 నుంచి ఋషి సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. కరీంనగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో చిత్రీకరణకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తోంది. ఆడిషన్స్ కార్యక్రమంలో ప్రవీణ్ బొద్దుల, పెన్సెంట్ ఏ మల్లేష్ యాదవ్, నటుడు దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. ఒక పచ్చి బాలింత గొంతుకోతే ఆ చిల్లిన ఎచ్చటి నెత్తురు సీసాల నింపి, ఆ కారే ఎచ్చటి నెత్తురు కడవల నింపి, ఆ నింపిన నెత్తురు మైసరికి నైవేద్యం పెట్టాలిరా. ఓ మనిషి, ఏం చేస్తున్నావాడా? నీకు పని చెప్పి ఎంతసేపు అవుతుంది? ముండ కొడుకు ఎప్పుడు గింతనే చేస్తాడు. మన పనులే విడిచిపెట్టి మంది పనులకేమో ముందు ఎగేసుకుంటా పోతాడు. మాటలు ఉండవు, మర్యాదలు ఉండవు. వేసుకపోడే దూసుకపోడే एक लाएंगी, लुटकुर लाएंगी, कमाए लाएंगे, कच्चा गोड़ी, कदू बिल्ला, बिल्ला एक कोरा, चलाएगी गान. अरे ఏంట్రా నువ్వు ఎంత పని చేసావురా? అలా చేయొచ్చారా? నీ వల్ల ఎంతమంది ప్రాబ్లం అవుతున్నారా? సార్ నేనేం చేయలేదు సార్, మీరే కొత్తగా అంటున్నారు సార్. నాకు ఎలాంటి చేయలేదు సార్. అత్తమ్మ పిలిచిరట? అవును గాని ఎక్కడ దక్కనే పెట్టి టీవీ చూస్తే అయిపోయిందానే ఇంట్లో పని ఎవరు చేస్తారు అనుకుంటానవే? ఏందత్తమ్మ పొద్దున్న లేచిన కడికెళ్ళి ఉన్నదంతా వేసి పెట్టినా ఇప్పుడు ఏం చేయలేని మాట్లాడతారు? అసలు నిన్ను రాజేష్ ఏంద్రా వదిలిపెట్టా? అరే బాబాయ్ అని చెప్పి చెప్పలేకుండా కొద్ది. అరే రాజేష్ అసలు తప్పులని నీ సైడ్ ఉన్నాయిరా. రే వదిలిపెట్టా. రే బాబాయ్ నిన్ను వదులు కాదురా, చంపేస్తా. అరే రాజేష్ ముందు వదిలిపెట్టా. అరే బెట్టింగ్ ఆపరాల్లో పాల్గొన్నాడు, బతికి పట్టగట్టాడు ఉన్నదంతా అనుకుంటారు. అరే ఊళ్ళో ఇది వరకు రూపాయి అప్పు చేసినట్టు కాదు. నేను నా పేరు చెప్పుకొని నువ్వు అప్పెట్ట తెచ్చుకున్నావురా అంటే? అరే దొంగ రాస్కెల్, నేను చదువుకున్నది ఎంకమ్రా. టాక్సేషన్ గురించి అడగను రా, చెప్తాను. ట్రయల్ బ్యాలెన్స్ గురించి అడగను రా, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతేగాని జయలలిత గారికి పెళ్ళెందుకు కాలేదు, నారా చంద్రబాబు నాయుడు గారికి గడ్డం ఉంటే మంచుకుంటాడా, గడ్డం లేకుంటే మంచుకుంటాడా, ఇవి కాదురా అడగవలసింది. హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు అనిల్ చొప్పరి, రైటర్ అండ్ డైరెక్టర్ ని. ఏడీఆర్ ఫిలిం ఫ్యాక్టరీలో ఋషి అనే ఒక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ రాబోతుంది. ఈ రోజు మేము ఆడిషన్ కాల్ చేసినాం, చాలా మంది వచ్చారు, మాకు మంచి మంచి క్యారెక్టర్ దొరికినాయి. ఈ సినిమా చాలా ట్విస్ట్లతోనే ఆ థ్రిల్లింగ్ స్టోరీతో లవ్, ఫ్యామిలీ, ఆల్రౌండర్ గా ప్రతి ఒక్క రోల్స్ ని దగ్గర పెట్టుకుంది. దీంట్లో విల్సన్ అన్న అలియాస్ అనిల్ అన్న హీరోగా చేస్తున్నారు. సినిమాని ఆదరించి మమ్మల్ని అభిమానిస్తారు కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఏడీఆర్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ పై ఋషి అనే ఒక మూవీని అనిల్ చొప్పరి గారు డైరెక్షన్ చేస్తున్నారు. ఇందులో తొలిసారి హీరోగా విల్సన్ రుద్రాపు అలియాస్ అనిల్ కుమార్ గారు హీరోగా చేస్తున్నారు. ఇది మా బ్యానర్ లో చేస్తున్నటువంటి మొదటి సినిమా ఇది. దీనికోసం మేము కరీంనగర్ ఆడిషన్ పెట్టామండి. మా కథలో క్యారెక్టర్ కోసం కరీంనగర్ నుండి కూడా చాలా మంది ఆడిషన్ కి వచ్చారు. ఈ లోకల్ కళాకారులతో కూడా మా సినిమాలో చాలా మందికి అవకాశం ఇస్తున్నాము. మన లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు, వరంగల్ వాళ్ళు, కరీంనగర్ వాళ్ళు కలిసి చేస్తున్న సినిమా అండి. అందరూ ఆదరిస్తారని కోరుకుంటున్నాం. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ మ్యూజిక్ డైరెక్టర్ విల్సన్ రుద్రారపు. అనిల్ రుద్ర ద్వారా నేను ఆర్వీఎస్ కామెడీలో కమెడియన్ గా ఇంతవరకు షార్ట్ ఫిలిమ్స్ చేశాను. తొలిసారిగా ఒక హర్రర్ మూవీ, ఫ్యామిలీ అండ్ థ్రిల్లర్ మూవీతో టైటిల్ వచ్చేసి ఋషి. ఈ యొక్క సినిమాతో మీ ముందుకు వస్తున్నానండి. సో ఇది మిమ్మల్ని అందరినీ అలరిస్తుందని, అదే విధంగా ఒక మంచి కామెడీ అండ్ హర్రర్ మిక్స్ అయి ఉన్నటువంటి సినిమానండి. తప్పకుండా మిమ్మల్ని అందరినీ ఎంటర్టైన్మెంట్ చేస్తుందని మేము నమ్ముతున్నాం. మంచి సాంగ్స్ అండ్ ఫైట్స్ కూడా ఉన్నాయండి. ఒక మంచి మూవీ. సో మమ్మల్ని ఆదరించండి. తొలిసారిగా ఒక హీరోగా మీ ముందుకు వస్తున్నాను. ఇన్ని రోజులు మ్యూజిక్ డైరెక్టర్ గా నన్ను ఆదరించారు. మరొకసారి ఒక హీరోగా మీరు మమ్మల్ని గుర్తించాలని, అదే విధంగా నా యాక్టింగ్ తో మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి
నేను కష్టపడతాను, తప్పకుండా ప్రయత్నం చేస్తాను. సో ఈ ఋషి మూవీ త్వరలో షూటింగ్ ప్రారంభం కాబోతుంది. సో మీరందరూ మాకు సపోర్ట్ చేయగలరు. ముందుగా మేము లిరికల్ సాంగ్ ఒకటి రిలీజ్ చేయబోతున్నాం, త్వరలో మీ అందరికి పంపిస్తామండి. మీరు ఎప్పుడు మా ఋషి మూవీని మర్చిపోకుండా ప్రమోషన్ చేస్తూ, లైక్ చేస్తూ, షేర్ చేయండి అందరికి. ADR ఫిలిం ఫ్యాక్టరీ ద్వారా ఈ మూవీ రిలీజ్ కాబోతుందండి.